తెలంగాణ అయితే మరొక ఎన్నికలకు సిద్ధమవుతోంది. మొన్నటిసారి ప్రధాన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తే ఈ దఫా స్థానిక ఎన్నికల్లో పోటీ ఉంటుందా, ఘన విజయం అవుతుందా, లేకపోతే దెబ్బతింటుందా అనేటటువంటి తేలబోతోంది. వారం రోజుల్లో ఈ కథ అంతా నడిపేందుకు రంగం ప్రారంభమవుతోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ మీద మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ప్రారంభమైపోయింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బూత్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధమైపోతున్నాయి. అదే సందర్భంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియమించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసేసింది. పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేయమని చెప్పేసి గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. సిబ్బంది సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని 1 లేదా 2 దఫాలు ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉందని చెప్పింది. 11వ తేదీన కలెక్టర్ల సమావేశం జరగబోతుంది. ఎన్నికల నిర్వహణ మీద రాష్ట్ర ఎన్నికల సంఘం నెల 11న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఎప్పట్లోగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి అడుగులు వేస్తోంది.